అన్ని అమర్ బాగి ఇద్దరు కూడా కార్లో వెళ్తూ ఉంటారు. అమర్ ఆఫీస్ కని బయలుదేరుతూ దారిలో బాగిని ఎఫ్ఎం స్టేషన్ దగ్గర డ్రాప్ చేయాలని అనుకుంటాడు. ఇక అమర్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండడంతో ఉదయాన్నే అలా మొహం మార్చుకొని ఉమ్మని ఉండకపోతే కాస్త ఏదైనా మాట్లాడొచ్చు కదా, సరదాగా ఉండొచ్చు కదా, మీ సొమ్మెం పోతుందని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో అమర్ ఏ లూజు ఏంటి ఉదయాన్నే ఏదో గొనుగుతున్నావు అని చెప్పి అంటూ ఉంటే ఏం లేదులేండి మహాప్రభు, మిమ్మల్ని నేను ఏదైనా అనగలనా, నాకేమనిపించినా నాలో నేనే అనుకోవాలి కదా, మిమ్మల్ని నేనేమనగలను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక అప్పుడే అమర్ వాళ్ళ పై ఆఫీసర్ నుండి అమర్కి ఫోన్ వస్తూ ఉంటుంది. అమర్ అర్జెంటుగా నువ్వు ఆఫీస్కి రావాలని చెప్పి అమర్ వాళ్ళ పై ఆఫీసర్ చెప్పడంతో ఓకే సార్, వెంటనే బయలుదేరి వస్తాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో బాగి ఏమైందండి అని చెప్పి అంటూ ఉంటే ఏం లేదు, మా సార్ ఫోన్ చేశారు, అర్జెంటుగా రమ్మని చెప్పారు, నిన్ను ఎలా పంపించాలా అని ఆలోచిస్తున్నాను, రాతోడికి ఫోన్ చేసి రమ్మని చెప్పనా అని అమర్ అంటూ ఉంటే వద్దులేండి, ఈ మాత్రం దానికి రాతోడికి ఫోన్ చేయడం ఎందుకు, నేను ఆటోలోనో క్యాబ్లోనో వెళ్ళిపోతాను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక ఇంతలో అటువైపుగా కరుణ కూడా ఎఫ్ఎం స్టేషన్కి వెళ్తూ ఉంటుంది. అలా స్కూటీ మీద వెళ్తున్న కరుణ అమర్ వాళ్ళ కార్ చూసి అక్కడ తన స్కూటీని ఆపుతుంది. బాగి నువ్వు కూడా స్టార్ట్ అయిపోయావా అని చెప్పి అంటూ ఉంటే సమయానికి వచ్చావే, పాపం ఆయనకి ఏదో అర్జెంట్ పని ఉందట, ఆఫీస్కి వెళ్ళాలట, మనం స్కూటీ మీద వెళ్దాం పదవే, చాలా రోజులు అవుతుంది నీతో స్కూటీ మీద ఇలా జాలీగా తిరిగి అని చెప్పి బాగి అంటూ ఉంటే అప్పుడు కరుణ అవును బాగి, అంతకుముందు ఇలాగే హాయిగా స్కూటీ పైన కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళే వాళ్ళం కదా, మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇటువంటి ఛాన్స్ వచ్చింది, పదవే అలా జూమ్ అంటూ స్కూటీ మీద వెళ్దాం అని చెప్పి కరుణ అనడంతో ఇక ఇద్దరు కూడా హాయిగా అలా కబుర్లు చెప్పుకుంటూ స్కూటీ మీద వెళ్తూ ఉంటారు. బాగి అమర్కి బాయ్ చెప్పి కరుణతో పాటు స్కూటీ మీద వెళ్తూ ఉంటుంది. మరో పక్క అమర్ వాళ్ళ ఆఫీసర్ అర్జెంటుగా రమ్మని చెప్పడంతో అమర్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి సార్ అర్జెంటుగా మాట్లాడాలని చెప్పి రమ్మని చెప్పారు, మళ్ళీ ఏదైనా మిషన్ అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. దాంతో అమర్ వాళ్ళ పై ఆఫీసర్ అవును అమర్, సిటీలో మల్టిపుల్ అటాక్స్ జరగబోతున్నాయి, చాలామంది తీవ్రవాదులు సిటీలోకి ఎంటర్ అవుతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది, వాళ్ళు ఎంతమంది వస్తున్నారో తెలీదు, ఎక్కడెక్కడ అటాక్స్ ప్లాన్ చేస్తున్నారో తెలీదు, కానీ వాళ్ళను సిటీలోకి ఎంటర్ అవ్వకుండా నువ్వే ఆపాలి అని చెప్పి అమర్ వాళ్ళ పై ఆఫీసర్ చెప్పడంతో తప్పకుండా సార్, వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సిటీలోకి ఎంటర్ అవ్వనివ్వను, వాళ్ళు చేపట్టిన ఏ మిషన్ కూడా సక్సెస్ అవ్వనివ్వను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. వెరీ గుడ్ అమర్, నీ స్టామినా గురించి నాకు తెలుసు కదా, అందుకే ఈ బాధ్యత నీకు అప్పగించాను అని చెప్పి అమర్ వాళ్ళ ఆఫీసర్ అంటూ ఉంటారు. షూర్ సార్, తప్పకుండా వాళ్ళని ఎంటర్ అవ్వకుండా అడ్డుకుంటాను అని చెప్పి జై హింద్ అంటూ ఇక అమర్ అక్కడి నుండి బయలుదేరి వెళ్తూ ఉంటాడు. మరో పక్క బాగి కరుణ ఇద్దరు కూడా అలా స్కూటీ మీద వెళ్తూ ఉంటే చాలామంది తీవ్రవాదులు కార్లలో స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ అటువైపుగా వస్తూ ఉంటారు. వాళ్ళ కార్ నిండా కూడా వెపన్స్ ఉంటాయి. ఇక అలా వాళ్ళు స్పీడ్గా వచ్చి బాగి వాళ్ళ స్కూటీ దగ్గర సడన్ బ్రేక్ వేస్తారు. ఇక దాంతో కరుణ ఎంతగానో భయపడిపోయి ఇక అలా బ్రేక్ వేసి స్కూటీ మీద నుండి దిగుతుంది. అప్పుడు ఆ రౌడీలు కరుణని బెదిరిస్తూ ఏ పోరి రోడ్డు మీద ఎలా నడపాలో కూడా తెలియదా అని చెప్పి అంటూ ఉంటే రే పాగల్, సరిగ్గా నడపంది నేనా నువ్వా అని చెప్పి వాళ్ళతో గొడవ పడుతూ ఉంటుంది. ఇక దాంతో బాగి కరుణను ఆపే ప్రయత్నం చేస్తూ వసే కరుణ ఎందుకే మనకి వాళ్ళతో గొడవ, వెళ్ళిపోదాం పదవే అని చెప్పి అంటూ ఉంటే నీకేం తెలీదు, నువ్వు ఊరుకోవే అని చెప్పి బాగి కరుణని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక కరుణ మాత్రం రే ఈరోజు నువ్వు నా చేతుల్లో అయిపోయావురా అని చెప్పి వాళ్ళని బెదిరిస్తూ ఉంటే ఏ పోరి నువ్వు మమ్మల్ని ఏం చేయగలవు, మా గురించి నీకు ఇంకా పూర్తిగా తెలీదు అని చెప్పి ఆ తీవ్రవాది బెదిరిస్తూ ఉంటాడు. రే నువ్వు ఎవరివైతే నాకెందుకురా, నీ అంత చూస్తాను అని చెప్పి కరుణ అలా అతని మీదకు దూసుకొని వెళ్తూ ఉంటే అప్పుడు అతను కారులో నుండి కత్తి బయటకు తీస్తాడు. ఇక అలా అతని దగ్గర ఉన్న పెద్ద కత్తి చూడగానే కరుణ ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది. చూడు, ఒక్క అడుగు ముందుకు వేసినా కూడా మా చేతుల్లో చేస్తావని చెప్పి అలా వాళ్ళు కరుణని బెదిరిస్తూ ఉంటారు. ఇక వాళ్ళ దగ్గర
కార్లో బోలెడన్ని వెపన్స్ ఉండడం బాగా గమనిస్తుంది. ఇక వెంటనే వీళ్ళెవరో చాలా ప్రమాదకరమైన మనుషుల్లాగా ఉన్నారు. వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి బాగి అలా పక్కకొచ్చి పోలీసులకి ఫోన్ చేస్తూ ఉంటే అప్పుడు కరుణ బాగిని ఆపే ప్రయత్నం చేస్తూ, వసే బాగి ఎందుకే నీకు ఇదంతా? వాళ్ళు ఎలా ఉన్నారో చూసావు కదా, చాలా ప్రమాదకరమైన మనుషుల్లాగా ఉన్నారు. అటువంటి మనుషులతో పెట్టుకోవడం వల్ల మనకే ప్రమాదం అని చెప్పి కరుణ ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటే అప్పుడు బాగి కరుణ వాళ్ళని చూస్తూ ఉంటే ఎంత ప్రమాదకరమైన మనుషులాగా ఉన్నారో చూసావు కదా, వాళ్ళు ఖచ్చితంగా ఏదో అటాక్ చేయడానికే సిటీలోకి వస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళ వల్ల ఎవరికి హాని కలగకూడదు, వెంటనే నేను పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తానే అని చెప్పి బాగి అంటూ ఉంటే, వద్దే వెళ్ళిపోదామే అని చెప్పి కరుణ అంటూ ఉంటుంది. లేదే, నేను లెఫ్టినెంట్ అమరేంద్ర భార్యని. ఈ దేశాన్ని ఆయన రక్షించడానికి తన వంతు ప్రయత్నం ఆయన చేస్తున్నారు, నా వంతు ప్రయత్నం కూడా నేను చేస్తానని చెప్పి బాగి పోలీసులకి ఫోన్ చేస్తుంది. సార్, ఇక్కడ కొంతమంది సస్పీషియస్గా ఉన్నారు, వాళ్ళ దగ్గర చాలా వెపన్స్ ఉన్నాయని చెప్పి బాగి పోలీసులకి ఫోన్ చేసి చెప్పడంతో ఇక అప్పుడు ఆ తీవ్రవాదులు బాగికి ఫోన్ చేసి మాట్లాడడం వినేసి, ఒరే తను పోలీసులకు మన గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుందిరా అంటూ, మన గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళను ఇప్పటి వరకు మనం వదిలిపెట్టామా? లేదు కదా, అలాగే తనను కూడా విడిచిపెట్టద్దు, మనం అంటే ఏంటో చూపిద్దాం పద అంటూ అలా బలవంతంగా బాగిని కిడ్నాప్ చేస్తూ ఉంటారు. రే వదిలేండ్రా అని చెప్పి కరుణ ఎంతగానో బతిమిలాడుతూ ఉంటుంది. కానీ ఆ తీవ్రవాదులు మాత్రం అలా బలవంతంగా బాగిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఇక వెంటనే కరుణ అమర్కి ఫోన్ చేస్తుంది. సార్, ఇక్కడ కొంతమంది బాగిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతున్నారు సార్ అని చెప్పి అంటూ ఉంటే, అవునా, అసలు ఏం జరిగిందని చెప్పి అమర్ అడుగుతాడు. ఇక దాంతో నేను బాగి స్కూటీ మీద వస్తూ ఉంటే కొంతమంది కార్లో చాలా స్పీడ్గా వచ్చి ర్యాష్గా డ్రైవ్ చేస్తూ మాకు డాష్ ఇవ్వబోయారు సార్, వాళ్ళతో మేము గొడవ పడ్డాము. వాళ్ళ కార్లో చూస్తే చాలా వెపన్స్ ఉన్నాయి. దాంతో బాగి వాళ్ళ మీద డౌట్ వచ్చి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. దాంతో వాళ్ళు బాగిని బలవంతంగా ఎత్తుకెళ్లారు సార్ అని చెప్పి అంటూ ఉంటే, నువ్వేం టెన్షన్ పడకన్నా బాగిని ఎలాగైనా సరే నేను కాపాడుతాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇంతకీ ఇప్పుడు నువ్వు ఏ లొకేషన్లో ఉన్నావు? ఇమీడియట్గా నేను అక్కడికి వస్తానని చెప్పి అమర్ కరుణ ఉన్న లొకేషన్కి వస్తాడు. వాళ్ళు ఏ వైపు వెళ్ళారు అని చెప్పి అమర్ అడగడంతో, సార్ వాళ్ళు ఇటువైపు వెళ్ళారంటూ కరుణ అమర్కి బాగిని ఆ తీవ్రవాదులు ఎటు తీసుకువెళ్లారో ఆ లొకేషన్ చూపిస్తుంది. ఇక దాంతో అమర్ తన టీంని తీసుకొని బాగిని కాపాడడం కోసం అని చెప్పి ఆ తీవ్రవాదుల కోసం వెళ్తూ ఉంటాడు. మరోపక్క ఆ తీవ్రవాదులు బాగిని ఒక చోట బంధిస్తారు. ఇక బాగిని బంధించిన తర్వాత వాళ్ళకు బాగి అమరేంద్ర భార్య అన్న ఇన్ఫర్మేషన్ వస్తుంది. అన్న, మనం కరెక్ట్ పర్సన్ని కిడ్నాప్ చేశాము. ఈ అమ్మాయి మరెవరో కాదు, ఆ లెఫ్టినెంట్ అమరేంద్ర భార్య. ఈ అమ్మాయి కరెక్ట్ టైంకి మనకి చిక్కింది. ఇప్పుడు తనని అడ్డం పెట్టుకొని మనం మన డిమాండ్స్ అన్నీ కూడా క్లియర్ చేయమని వాళ్ళను బెదిరించవచ్చు అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. రే, మీరు నా భర్తతో పెట్టుకుంటున్నారు, తన గురించి మీకు ఇంకా పూర్తిగా తెలీదు, తనతో పెట్టుకుంటే ఎవరైనా సరే పైకి పోవాల్సిందే అని చెప్పి బాగి బెదిరిస్తూ ఉంటుంది. నువ్వు చాలా ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు అని చెప్పి వాళ్ళు బాగిని కోరుతూ ఉంటారు. ఇక అలా బాగిని వాళ్ళు చిత్రహింసలకు గురి చేస్తూ అమర్కి ఫోన్ చేసి, లెఫ్టినెంట్ అమరేంద్ర, ఇప్పుడు నీ భార్య మా చేతుల్లో ఉంది, మేము అడిగిన డిమాండ్స్కి మీరు ఒప్పుకోకపోతే నీ భార్యని చంపేస్తామని చెప్పి వాళ్ళు బెదిరిస్తూ ఉంటారు. ఇక దాంతో అమర్, రే నా భార్య మీద చెయ్యి వేసిన వాళ్ళను ఎవరిని కూడా నేను విడిచిపెట్టను, ఖచ్చితంగా మీరు పైకి పోతారు అని చెప్పి అమర్ వాళ్ళందరినీ కూడా బెదిరిస్తూ ఉంటాడు. ఇక దాంతో చూడమరేంద్ర, నువ్వు పోయినసారి మా బాయ్తో పెట్టుకున్నావు, మా బాయ్ని జైలుకి పంపించావు, అతన్ని కనుక ఇప్పుడు రిలీజ్ చేయకపోతే మేము సిటీలో విధ్వంసం సృష్టిస్తాము అని చెప్పి వాళ్ళు అమర్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. ఇక దాంతో అమర్, రే నేను చెప్తుంది రాసి పెట్టుకోండి, ఈ సిటీలో నా భార్య మాత్రమే కాదు మిగతా ఏ ఒక్కరి ప్రాణానికి హాని కలిగినా కూడా చరిత్రలో మీ చాప్టర్ ముగిసిపోతుందని చెప్పి అలా అమర్ వాళ్ళని బెదిరిస్తూ ఉంటాడు. ఇక ఆ తర్వాత వాళ్ళు కూడా అమర్కి ఛాలెంజ్ విసురుతూ, 1 గంట మాత్రమే నీకు టైం ఇస్తున్నాం అమరేంద్ర, గంటలోగా నీ భార్య ఎక్కడుందో కనిపెట్టి తీసుకుపో, లేదంటే
తన శవం మాత్రమే మిగులుతుంది అని చెప్పి వాళ్ళు అమర్కి గంట మాత్రమే టైం ఇస్తారు. దాంతో అమర్ ఇక బాగీ కోసం ఎంతగానో వెతుకుతూ ఆ తీవ్రవాదులు ఎక్కడున్నారా అని చెప్పి తనకు తెలిసిన అన్ని లొకేషన్స్ కూడా సెర్చ్ చేస్తూ ఉంటాడు. మరో పక్క టీవీలో బాగీ కిడ్నాప్ అయినట్టుగా న్యూస్ వస్తూ ఉంటుంది. ఇక దాంతో అది చూసిన మనోహరి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. మొత్తానికి ఆ తీవ్రవాదులు బాగీని కిడ్నాప్ చేశారు, వాళ్ళు పనిలో పనిగా దాన్ని పైకి పంపించేస్తే నాకు ఇక ఈ ఇంట్లో ఎటువంటి అడ్డు ఉండదు అని చెప్పి మనోహరి ఆనందపడిపోతూ ఉంటే నిర్మలమ్మ సదాశివం గారు మాత్రం టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఈ బాగీని ఎలాగో ఆ తీవ్రవాదులు చంపేస్తారు కాబట్టి ఈ అనామికను ఇంట్లో నుండి వెళ్ళగొట్టాలి అని చెప్పి ముందు స్వామీజీ చెప్పినట్టుగా మంత్రించిన ఈ పౌడర్ని ఆ అనామిక ముట్టుకునేలాగా చేస్తే ఆత్మ శరీరం వేరైపోతాయి, అప్పుడు ఆత్మని బంధించవచ్చు అని చెప్పి మనోహరి ప్లాన్ చేసి తన చేతిలో ఉన్న పౌడర్ని అనామిక చేతిలో పెట్టడానికి ప్రయత్నిస్తూ, అనామిక ఒక్కసారి ఇలారా, ఈ పౌడర్ని కొంచెం బయట పారేసి వస్తావా అని చెప్పి అంటూ ఉంటే అలాగే అంటూ అనామిక అటువైపుగా వస్తూ ఉంటుంది. ఇక ఎలాగైనా సరే ఆరుని కాపాడాలన్న ఉద్దేశంతో గుప్తా చిలుక రూపంలో అటువైపుగా వచ్చి మనోహరి చేతిలో ఉన్న ఆ విభూతిని కింద పడేలాగా చేస్తాడు. ఇక దాంతో మనోహరి ఆ స్వామీజీ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విభూతి నేలపాలు అవ్వకూడదు, ఒకవేళ నేలపాలైతే అది దాని శక్తిని కోల్పోతుంది అని చెప్పి అలా స్వామీజీ చెప్పిన మాటలు గుర్తు చేసుకొని ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా ఇది కింద పడిపోయింది కాబట్టి దీనికి ఎటువంటి మహిమలు ఉండవు, ఈ పాడుబడ్డ చిలక ఎక్కడి నుండి వచ్చిందో మొత్తం కూడా చెడగొట్టేసింది అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉండగా ప్రస్తుతానికి గండం గట్టెక్కింది, బాలికను కాపాడగలిగాను అని చెప్పి గుప్తా అనుకుంటాడు. మరో పక్క బాగిని తీవ్రవాదులు ఎక్కడైతే బంధించారో ఆ లొకేషన్ కనిపెట్టి అమర్ తీవ్రవాదుల మీద దాడి చేస్తూ ఉంటాడు. ఇక దాంతో బాగి కూడా నెమ్మదిగా తన కట్లు విప్పుకోవడానికి ప్రయత్నిస్తూ ఇక ఎంతో తెలివిగా తన కట్లను విప్పుకుంటుంది. ఇక వాళ్ళు అమర్ మీద దాడి చేస్తూ అమర్ మీద అటాక్ చేస్తూ ఉంటే అమర్ కూడా వాళ్ళపై అటాక్ చేస్తూ ఉంటాడు. ఇక అలా వాళ్ళలో ఒక తీవ్రవాది అమర్ని షూట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అమర్ని అతను షూట్ చేస్తూ ఉంటే అప్పుడు అమర్ని కాపాడే ప్రయత్నం చేస్తూ బాగి అమర్కి అడ్డుగా నిలబడుతుంది. ఇక దాంతో ఒక్కసారిగా ఆ బుల్లెట్ బాగి గుండెల్లోకి దూసుకుపోతుంది. దాంతో అమర్ బాగి అంటూ గట్టిగా అరుస్తాడు. ఇక ఎవరైతే బాగిని షూట్ చేస్తారో వాణ్ణి గన్తో అమర్ షూట్ చేసి చంపేస్తాడు. ఇక ఆ తర్వాత అమర్ వాళ్ళ టీం అంతా కూడా ఆ తీవ్రవాదుల మీద అటాక్ చేసి అందరినీ కూడా అరెస్ట్ చేస్తారు. ఇక అమర్ రక్తపు మడుగులో పడి ఉన్న బాగిని తన 2 చేతులతో ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకువెళ్తూ బాగి నీకేం కాదు, నిన్ను నేను బతికించుకుంటాను అని చెప్పి ఇక అలా బాగి మీద ప్రేమ చూపిస్తూ ఉంటే అప్పుడు బాగి మొదటిసారి మీ కళ్ళల్లో నా మీద ప్రేమను చూస్తున్నాను, క్షణం నేను చచ్చిపోయినా పర్వాలేదండి అని చెప్పి బాగి అంటూ ఉంటే వద్దు బాగి, నీ నోటి వెంట అటువంటి మాటలు రావద్దు, నిన్ను నేను బతికించుకుంటాను, 6 నెలలు కాపాడుకోలేకపోయాను, నిన్నైనా నేను కాపాడుకుంటాను అని చెప్పి అమర్ అలా బాగిని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి తనకి ట్రీట్మెంట్ చేయిస్తాడు. ఇక బాగి డిశ్చార్జ్ అయిన తర్వాత అమర్ తనకి దగ్గరుండి సేవలు చేస్తూ తన మీద ప్రేమ చూపిస్తూ మరింత దగ్గర అవుతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.